ఎంతో పవర్ఫుల్ అయిన హెయిర్ ప్యాక్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు హెయిర్ బాగా రాలిపోతుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది అని చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. కానీ ఈ హెయిర్ ప్యాక్ని ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. 3 వీక్స్ 3 వారాల్లోనే రిజల్ట్ అనేది చూస్తారండి. ఖచ్చితంగా హెయిర్ అనేది రాలడం తగ్గుతుంది, అలాగే ఒక పట్టుకుచ్చేలాగా హెయిర్ అయితే ఉంటుంది. ఇంకా ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ బట్టి చాలా బ్లాక్గా షైనీగా ఒత్తుగా పెరుగుతుంది. ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు అయితే 3 నెలలు నేను వీడియోస్ ఆపేసి కూడా చాలా రోజులు అవుతుందండి. కానీ హెయిర్ ప్యాక్స్ అయితే అస్సలు ఆపను, ఎందుకంటే ఏ హెయిర్ ప్యాక్ నా హెయిర్కి మంచి రిజల్ట్ ఇస్తుందో నేను ఎప్పుడు హెయిర్ ప్యాక్స్ కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాను. ఈ హెయిర్ ప్యాక్ అయితే నాకు చాలా బాగుందండి. మీరు పెట్టుకొని హెడ్ బాత్ చేసుకున్న తర్వాత వావ్ ఇది చాలా బాగుంది అంటారు. నిజంగా అలానే ఉంటుంది, ఎందుకంటే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంది, ఇంకా ఒక పట్టుకుచ్చులా ఉందండి. హెయిర్ గ్రోత్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ బ్యూటిఫుల్ అయిన హెయిర్ ప్యాక్ ఏంటో చూసేద్దాం. ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ కరివేపాకు తీసుకున్నానండి. మనకి బాగా ఒక గుప్పెడు నిండా వచ్చే కరివేపాకు తీసుకోవాలి. ఇలా నేను ఒక 20 రెమ్మల దాకా తీసుకున్నాను. 2 రోజులు 2 డేస్ రూమ్ టెంపరేచర్లో నానబెట్టిన మెంతుల్ని తీసుకుంటున్నానండి. చూడండి, కొంచెం మోములు అయితే వచ్చేసాయి. ఇలా ఖచ్చితంగా మోములు అనేది రావాలి. తర్వాత నేను ఒక పెద్ద సైజు మంచి నిమ్మకాయ తీసుకుంటున్నాను, మనకి చుండ్రుకి చాలా మంచిది. తర్వాత పెరుగు 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్లో వాటర్ తీసుకున్న కరివేపాకంతా నేను నీట్గా కడుక్కుంటున్నానండి. వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నా హెయిర్కి ఒక గుప్పెడు నిండా సరిపోతుంది, మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ నేను దాదాపు ఒక 20 రెమ్మలు కరివేపాకు దాకా తీసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 డేస్ ఖచ్చితంగా ఈరోజు నానపెట్టుకొని పక్క రోజు ప్యాక్ చేసుకునేటట్టు కాదండి. 2 డేస్ ఖచ్చితంగా మెంతుల్ని ఇలా నానపెట్టుకోవాలి. అప్పుడే మనకి మోములు అనేది వస్తాయి, మొలకలు. అప్పుడు హెయిర్ ప్యాక్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పెరుగు తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు సరిపోతుంది. బాగా పులిచిన పెరుగు తీసుకుంటే బాగుంటుంది, హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఇంకా నేను నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ అలా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మెంతు వాటర్ యాడ్ చేయకుండా ఈ వాటర్తోనే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మీకు ఇలా వద్దు, మాకు ఇలా పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే వడకట్టుకోవచ్చు, ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసి వడకట్టుకోవచ్చు. నేను ఇలాగే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులోకి హెయిర్ ప్యాక్ అంతా తీసేసుకుంటున్నాను. ఇది మనము బయట వేలు పెట్టినా కొనలేమండి, న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కసారిగా రిజల్ట్ ఉండదండి, మనం ఒక 2-3 వారాలన్నా వాడితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. నేను అప్లై చేసుకొని చూపిస్తాను. నేనైతే నాకు 1 వారంలోనే రిజల్ట్ ఉండింది. ఎలా ఉంది సిస్టర్ అనుకుంటున్నారా? నేను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు నా హెయిర్ చాలా తక్కువగా రాలిందండి. నేను అప్పుడే గమనించాను, ఇది ఒక 3 వారాలన్నా అప్లై చేసి చూడాలి, అప్పుడు నా హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందనేసి. నేను వీక్లీ 2 టైమ్స్ 3 వీక్స్ అయితే అప్లై చేసుకున్నాను. నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. మనము ఆయిల్ హెయిర్ మీద పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద అసలు అప్లై చేయొద్దు, ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద అప్లై చేయండి. ఇంకా షాంపూ కూడా తక్కువగానే పడుతుంది, ఇందులో మనం మెంతులు యాడ్ చేసాం కాబట్టి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా తీసుకుంది కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్కి ఎంత మంచిదో
హెయిర్ కూడా అంతకంటే 10 రెట్లు మంచిది. ఎందుకంటే మనకి మాడు బాగాన హెయిర్ అనేది చాలామందికి రావడం ఆగిపోతుంది. అది మనం అప్లై చేసినప్పుడు కుదుళ్ళ నుంచి హెయిర్ పెరగడానికి అలాగే గుజ్జు పడుతుందండి. హెయిర్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది. మనకి పలచాగా ఉన్న హెయిర్ చాలా చిక్కగా పెరుగుతుందండి, చాలా ఒత్తుగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా కరివేపాకుని మనం ఇలా కాకపోయినా పెట్టుకోవచ్చండి. ఇలా తీసుకుంటే చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, దాదాపు ఇందులో 4 ఇంగ్రీడియంట్స్ వేసానండి. ఈ 4 కలిసి పనిచేస్తాయి మనకి. ఇంకా కరివేపాకు ఒక్కటే పెట్టుకోవాలనుకుంటే మీరు ఉడకబెట్టి డైలీ వాటర్ కనుక పెట్టుకుంటే హెయిర్ ఇంకా త్వరగా పెరుగుతుంది. నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవడం బట్టి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా మీరు అడుగుతారు కదా, వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా అప్లై చేయాలి. అలాగే చాలామంది అనుకుంటారు నైట్ నానబెట్టి ఉదయాన్నే మెంతులు వేస్తే సరిపోతుంది అని. కాదండి, 2 డేస్ ఖచ్చితంగా మెంతుల్ని నానబెట్టాలి. మెంతులకి కొద్దిగా మొలకలు అనేవి రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఆ హెయిర్ ప్యాక్ మనకి చాలా బాగా పనిచేస్తుంది. మెంతు ఆకు పెట్టుకున్నట్టే అండి, మెంతులు కొంచెం మొలక వచ్చినా కానివ్వండి. చూడండి నేను ఎలా అప్లై చేసుకున్నానో. ఇలా అప్లై చేసుకొని ఖచ్చితంగా 1 అవర్ అయితే ఉండాలి. అప్పుడే మన కుదుళ్ళకంతా మన హెయిర్కి అంతా పడుతుంది. కొంచెం లైట్గా ఈ ప్యాక్ అనేది ఆరిపోయినట్టు అవ్వాలి. అప్పుడే హెడ్ బాత్ అనేది చేయాలి. మనము మాడు భాగం నుంచి చివర్ల వరకు, హెయిర్ చివర్ల వరకు పెట్టుకోవాలి. చాలామందికి హెయిర్ డ్రైగా అయిపోతుంది, ఇంకా అలాగే చిట్లిపోతుంది, తర్వాత వచ్చేసి హెయిర్ రాలిపోతుంది, ఇంకా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. చాలా సమస్యలకి ఈ హెయిర్ ప్యాక్ చెక్ పెట్టేయచ్చండి. ఎందుకంటే ఈ హెయిర్ ప్యాక్ అంత బాగా పనిచేస్తుంది. మీరు ఏది వాడకపోయినా వీక్లీ ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయండి. ఎందుకంటే నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. రిజల్ట్ లేకపోతే నా హెయిర్ మీద పెట్టుకొని నేను చూపించనండి. ఇక్కడ నేను నా హెయిర్కి కొద్దిగా కూడా కాదండి ఏ విధంగా అప్లై చేశానో చూడండి. చాలా చిక్కగా నిండా అప్లై చేసి చూపిస్తున్నాను. అదే నా హెయిర్ రాలిపోతుంది అంటే నేను ఈ విధంగా పెట్టుకొని మీకు చూపించను కదా. చూడండి ఎలా పెట్టుకొని అప్లై చేసుకొని చూపిస్తున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.